హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. మేడం, అల్లు అర్జున్ గారి సంధ్యా థియేటర్ ఘటన ఎన్నో కీలక పరిణామాలకు చోటు చేస్తుంది. ఎన్నో చర్చనీయాంశాలుగా కూడా ఇది మారుతుంది. సో అందులో భాగంగానే మొన్న ఒక అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. కొన్ని కీలక అంశాలు ఆయన అభిప్రాయాలను తెలియజేశారు మేడం. అందులో ఒకటి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి, అల్లు అర్జున్ గారి వెనకాల ఒక మహాశక్తి ఉంది, బీఆర్ఎస్ బీజేపీ కుట్ర పన్నుతున్నాయని ఒక వర్షన్ చెప్పారు. అలాగే ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ అక్కడికే వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు అన్నట్టు కూడా అభిప్రాయాలను వెలుపుచ్చుతున్నారు. సో ఇప్పుడు ఒక చర్చగా మారిపోయింది తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీ ఉండడం, అది ఏపీకి వెళ్ళిపోవాలన్న చర్చ. మీరేం చెప్తారు మేడం వీటిపైన? ఇవి బాధ్యతారాహిత్యమైన పొగరుతో మాట్లాడిన కామెంట్స్ గా చూస్తాను నేను. ఓకే, అసలు నీకెవరు చెప్పారు ఈ సంగతి? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర అల్లు అర్జున్ చేస్తాడు అని చెప్పి ఏ ఆధారాలతో నువ్వు మాట్లాడుతున్నావు? అంటే నోటికి ఏదొస్తే అది. మీరు కోర్టులో అబద్ధాలు చెప్పినట్టు అనుకుంటున్నారా? లాయర్లు బయట విషయాలు మాట్లాడడం అంటే ఎంత ధైర్యం కావాలి అసలు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి? ఇది అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ మీద కోపం ఉంది కాబట్టి, ఆయన గురించి అసెంబ్లీలో మాట్లాడాడు కాబట్టి మనం కూడా దానికి తగ్గట్లుగా దానికి సంబంధించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి దృష్టిలో పడతాము అని అనుకుంటున్నాడా ఈ శ్రీనివాస్ రెడ్డి అనే లాయరు? ఏమన్నా అడ్వకేట్లకు సంబంధించిన పోస్టులు ఫిలప్ అయ్యేది ఏమన్నా ఉందేమో, నామినేటెడ్ పోస్టులు. ఆ పోస్టులు ఏదో ఆశించి ఆయన మాట్లాడినట్టుంది తప్పితే వేరేగా లేదు. పైగా ఇంకొక పొగరు మాటలు మాట్లాడుతున్నాడు. తెలుగు ఆంధ్ర సినిమా వాళ్ళని సాంబార్ గాళ్ళు అని చెప్పి మాట్లాడాడు, సాంబార్ బ్యాచ్ అని. ఎంత పొగరు అసలు! ఎందుకు ఇంతంత దురుసుగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇవే వ్యాఖ్యలు గనక రేవంత్ రెడ్డి గారి దృష్టిలో కూడా అవి కరెక్ట్ అనిపిస్తే గనక ఆయన చెప్పమనండి ఈ మాట. ఏమి సినిమా ఇండస్ట్రీ అంటే దూడలుగా కాసిపోయిందా వీళ్ళకి? నాకు అర్థం కాదు. ఇప్పుడంటే ఏదో వాళ్ళు ముక్కలుగా ఉన్నారు కాబట్టి, వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడుతున్నట్లు అసలు అర్థం కాకుండా. అలాగే ఫిలిం నగర్ నీ అబ్బజాగిరా, ఎన్నాళ్ళు ఆ ఫిలిం నగర్లో పడి ఏడుస్తారు? మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలే కదా, అందరికీ ఇచ్చారు, ఒక్క అల్లు అరవింద్కే ఇచ్చారా ప్రభుత్వం నుంచి స్థలాలు? అసలు తెలుగు సినిమా పరిశ్రమకి అల్లు రామలింగయ్య గారు చేసిన సేవ తెలుగు నాటక రంగానికి నీకు తెలుసా? అసలు అల్లు అరవింద్ ఫాదర్ అల్లు రామలింగయ్య గారు అనే సంగతి నీకు తెలుసా? ఆయన ఎటువంటి వాడో, ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుసా నీకు? ఏం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన ఒక రకంగా నాటక రంగంలో ఒక నిఘంటువు లాంటి వాడు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాస్యానికి ఆయన ఒక ఐకాన్ లాంటి వాడు. ఈ రోజుకి ఏ జనరేషన్ అయినా సరే అల్లు రామలింగయ్య గారి హాస్యానికి ముగ్ధులు కావాల్సిందే, చూసి తరించాల్సిందే. ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు? ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇండస్ట్రీని ఇక్కడ సినిమాలు తీయటం వల్ల కావచ్చు, స్టూడియోలు కట్టడం వల్ల కావచ్చు, ఏ రకంగానైనా సరే వాళ్ళు చేసిన సేవని నువ్వు ఎలా అంటే వాళ్ళు లాభం పొందలేదా అని నేను అనట్లేదు. లాభం పొందలేదు, ప్రజాసేవ చేశారని నేను అనట్లేదు. కానీ ఇవాళ అందరము ఒక తెలుగు అతను శ్యామ్ బెనగల్ అనే ఆయన తెలంగాణలో పుట్టినప్పటికీ కూడా తెలుగు వ్యక్తిగా గుర్తించబడ్డాడు తప్పితే తెలంగాణ అని మీరు ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి తెలంగాణ అని మాట్లాడుతున్నారు. కానీ ఇదివరకు ఏమని గుర్తించబడేవాళ్ళు? ఆంధ్రప్రదేశ్ అనే కదా. ఇప్పుడు మీరు కోర్టులో ప్రాక్టీస్ చేస్తే కూడా రాష్ట్రం విడిపోక ముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే పనిచేశారు అన్నారు. కానీ మీరు మిమ్మల్ని తెలంగాణ వ్యక్తి హైకోర్టులో వాదిస్తున్నారు అని అనలేదు కదా. ఈ మాత్రం ఒక చిన్న సన్నని గీతలు కూడా అర్థం చేసుకోకపోతే అసలు నువ్వేం లాయర్వి, నువ్వు ఎక్కడ చదువుకున్నావులా? ఇక్కడ ఒకటే కనిపిస్తుంది, ఆయనకి మెప్పు కావాలి, రేవంత్ రెడ్డి మెప్పు పొందాలి అని అనుకుంటున్నాడు. అందుకోసమే ఈ మాటలన్నీ మాట్లాడాడు తప్పితే అసలు తక్షణం ఆయన ఖచ్చితంగా సారీ చెప్పాలి ఇండస్ట్రీకి. తెలుగు వాళ్ళు ఎవరైతే ఆయన అనుకుంటున్నాడో, తెలుగు వాళ్ళని ఆంధ్ర వాళ్ళని ఎవరైతే అనుకుంటున్నాడో
అసలు ఎందుకు ఈవేళ కొత్తగా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు? అసలు ఇలాంటివి తీసుకొచ్చే కేసీఆర్ ఫ్యామిలీ 10 ఏళ్ళు బతికేసింది. ఇప్పుడు నువ్వు ఇలాంటివి చూపించి నువ్వు పోస్ట్ కొట్టేద్దాం అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి దగ్గర. అంటే రేవంత్ రెడ్డి గారిని మచ్చిక చేసుకొని ఆయనకి నచ్చే మాటలు మాట్లాడి, మప్పితమైన మాటలు మాట్లాడి, నీకు ఒక పోస్ట్ వచ్చే దానికోసం ఆంధ్ర తెలుగు ఆంధ్ర సినిమా వాళ్ళని నీ ఇష్టానికి మాట్లాడతావా? ఎంత పొగరు అసలు నీకు! బేషరతుగా సారీ చెప్పాలి. అసలు ఎలా చూస్తూ ఊరుకుంటున్నారు? ఈ వ్యాఖ్య దిల్ రాజు గారు చూసారా? ఎఫ్డిసి చైర్మన్ కదా ఆయన. నేను ఆయన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా, దిల్ రాజు గారిని. ఇలాగేనా మాట్లాడేది తెలంగాణ వాళ్ళు? అందుకని అసలు ఆంధ్ర సినిమా వాళ్ళు, తెలంగాణ సినిమా వాళ్ళు అనే విభజన ఎప్పుడు వచ్చింది? 2014 నుంచి వచ్చింది. ఇప్పుడు 2014 నుంచి అట్లా ఎవరైనా ఆంధ్ర వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమన్నా పెత్తనం సాగిస్తుంటే మీరేమన్నా అన్న అర్థం ఉంది. కానీ మరి అలా అనుకున్నప్పుడు శ్యామ్ బెనగల్ని మా ప్రాంతం వాడని ఎచ్చులు పోతున్నారు కదా, మీరు ఇప్పుడు చెప్పుకుంటున్నారు కదా. మరి శ్యామ్ బెనగల్ హిందీలో వెళ్ళి సినిమాలు తీసి హిందీ వాళ్ళ అవకాశాలు కొల్లగొట్టాడా? చెప్పండి. మరి మీ శ్యామ్ బెనగల్ ఇక్కడే ఉండాలిగా, మీరు చెప్పే లెక్కల ప్రకారం, మీరు చెప్పేదే కరెక్ట్ అయితే. అందుకని ఇలాంటి అడ్డం పొడుగు మాటలు, నాలుగు పొడుగు మాటలు మాట్లాడితే సహించేదానికి లేదు ఇక్కడ. ఆంధ్ర అనే మాట విడదీసినట్టుగా మాట్లాడడం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకం. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు బాంబేకి వెళ్తున్నారు పనుల నిమిత్తం, గుజరాత్ లో బోల్డు మంది ఉన్నారు, వెస్ట్ బెంగాల్లో బోల్డు మంది ఉన్నారు, రాజస్థాన్ లో బోల్డు మంది ఉన్నారు. ఏం వాళ్ళందరూ అక్కడ వాళ్ళు తరిమేయాలిగా మరి? అసలు దుబాయ్కి ఎంతమంది వెళ్తున్నారుగా మీ ప్రాంతం వాళ్ళు. నువ్వు అనుకునే సోకాళ్ళు తెలంగాణ అని నీకు ఇంకొకటి కూడా తెలియదేమో. తెలంగాణ సాయుధ పోరాటం అనేది జరిగి తెలంగాణలో ఒక కట్టుబానిస వ్యవస్థకి చరమగీతం పాడింది, జాగీర్దార్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడింది. నీ బాంచన్ కాలు మొక్తా అనే మాటని మాట్లాడే అవసరం లేకోకుండా చేసింది ఎవరు? మీరు అనుకుంటున్న ఆంధ్ర ప్రాంతం నాయకులు, ఇక్కడ మీరు అనుకుంటున్నట్టు తెలంగాణ ప్రాంతం నాయకులు కలిసి ఉద్యమం చేస్తే ఎవరి కోసం చేశారు? దీనివల్ల లాభపడింది ఎవరు? మీ తెలంగాణ లాభపడింది, మీ తెలంగాణ రైతులు లాభపడ్డారు. కాబట్టి అంత చిన్న చిన్న రైతులు నీ దృష్టిలోకి రారేమో. అందుకని వాళ్ళకి ఏం మంచి జరిగితే నాకెందుకు అనుకుంటావు నువ్వు. మరి అలాంటి సందర్భంలో బోలెడు మంది ఇక్కడి నుంచి ఆ ఉద్యమంలో ఉన్నవాళ్ళు ఆంధ్రాలో తలదాచుకుంటానికి వెళ్తే అక్కడ పోలీసు వాళ్ళతోటి భయంకరమైన వేధింపులకి గురయ్యారు ఆంధ్ర ప్రజలు. దానికేం చెప్తావు?